సైలెన్స్తో వైఫ్ని చంపే హస్బెండ్స్ కోసం చెప్తున్నాను ఇది. ఈ మొక్క ఉంది, ఈ మొక్కకి పైన ఎన్ని చెదలు పట్టినా పురుగులు పట్టినా ఏం చేసినా రూట్స్ అనేటివి బలంగా ఉన్నాయనుకోండి, ఇది మళ్ళీ రీజనరేట్ అవుతుంది, మళ్ళీ ఆకులు వస్తాయి, మళ్ళీ పువ్వులు వస్తాయి. బట్ వన్స్ రూట్స్కే చెదలు పట్టింది అనుకోండి, సో పైన ఏం పురుగులు లేకపోయినా ఏం లేకపోయినా చెట్టు అనేది చచ్చిపోతుంది. సేమ్ నీ భార్యతో నువ్వు స్నేహం చేయలేకపోతే ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనూ క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అయితే చేయలేవు. నీకు అంత నిజాయితీగా అంత ఫ్లెక్సిబుల్గా ఉండే ఫ్రెండ్ ఎక్కడ దొరకదు. నా భర్త నా బలం అనే స్థాయికి వెళ్తారో అప్పుడే మీ కుటుంబ వ్యవస్థ, మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ స్టాండర్డ్గా ఉంటారు. అప్పుడు ఎలాంటి చీడపురుగులు వచ్చినా ఏం చేసినా ఈ చెట్టు పాడవనట్టే. మీ కుటుంబం కూడా నీ లైఫ్ని కంప్లీట్గా నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే ఏదో జాబ్ని, సక్సెస్ని, రెస్పెక్ట్ని ఏదైనా సరే ఫస్ట్ కుటుంబం సంతోషంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలని ఉండాలి, కానీ అబ్బా మీరు వస్తున్నారంటే ఇంటి వాళ్ళు భయపడే రకంగా ఉండకూడదు.